హాయ్ ఆల్. పరం సుందరి స్టారింగ్ సిద్ధార్థ్ మల్హోత్రా, జాహ్నవి కపూర్. సినిమా వచ్చేసి ఒక నార్త్ ఇండియన్ పంజాబీ ఆరిజిన్స్, ఒక సౌత్ ఇండియన్ ఫ్రమ్ కేరళ ఆరిజిన్స్ మధ్య జరిగిన లవ్ స్టోరీ. మనం సినిమా ఎందుకు చూస్తాము, ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్? ద ఫీల్ ఇట్ క్రియేట్స్ ఫ్రమ్ ద క్యూట్ నథింగ్స్. క్యూట్ గా ఉండటం లేదా సాంగ్స్ బాగుండటం, సింపుల్ స్టోరీ వి ఎక్స్పెక్ట్. అలాంటివేవి పరం సుందరిలో లేవు. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ జరిగే కొద్దీ ఎందుకు ఈ సినిమా తీశారు అనే డౌట్ కూడా వచ్చింది. పర్పస్ ఆఫ్ ద మూవీ అర్థం కాలేదు. సిద్ధార్థ్ మల్హోత్రా తన యాక్టింగ్ చాలా ఫోర్స్ గా ఆ అమ్మాయిని లవ్ చేసే సీన్స్ లో లవర్ బాయ్ నథింగ్ ఇట్ వాస్. జాహ్నవి కపూర్ తనకిచ్చిన మెటీరియల్ వరకు తను బాగానే చేసింది. కాకపోతే షీ వాజ్ నాట్ ఎ కేరళైట్. అఫ్ కోర్స్ తన మదర్ తమిళియన్, బట్ స్టిల్ మూవీలో ఆ తమిళియన్ లుక్ కానీ ఆర్ కేరళ లుక్ కానీ, విచ్ ద మూవీ సేస్ షీఈ్ ఫ్రమ్ కేరళ, ఆ లుక్ లేదు, బిహేవియర్ లేదు. కేరళ అమ్మాయిలు కానీ ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా వాళ్ళ మేనరిజమ్స్, ఇలాంటివన్నీ బాడీ లాంగ్వేజ్ ఉంటాయి కదా, అవేవి ఆ అమ్మాయిలో లేవు. సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం ఎంత విసుగొచ్చిందంటే ఒకటే టైప్ ఆఫ్ మ్యూజిక్, అది హిట్ అయింది కదా సాంగ్ లో అని చెప్పి మళ్ళీ 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 అదే రిపీట్ వస్తుంది. ఇంకా ఆపు మ్యూజిక్ అనిపించింది. ఈ మూవీ ఏ రకంగానూ ఒక రామ్ కామ్ గా ఆర్ మనకి గుర్తుండిపోయే సినిమా అయితే అసలు కాదు. సినిమా కూర్చున్నాము ఇంకా 3 hours అంటే అది గ్రేట్. నువ్వు నాకు నచ్చావులో కూడా హీరో ఎక్కడి నుంచో వచ్చి అమ్మాయిని కలుస్తారు, అమ్మాయితో రిలేషన్షిప్ ఏర్పడుతుంది. అది జరగాల్సినది కాకపోయినా విత్ ద ఫ్లో ఇట్ విల్ గో. ఆ ఫ్లోతో ఎంతో లవ్ లో పడతాం ఆ సినిమాతో. ఇందులో కూడా అబ్బాయి నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి అమ్మాయిని కలవడానికి వస్తారు. ఎక్కడ సీన్స్ లో ఆ ఫీల్ అనేది లేదు. ఐ హోప్ జాహ్నవి సెలెక్ట్స్ హర్ మూవీస్ బెటర్. థ్యాంక్ యూ.